సరే లక్ష్మి, నేను వెళ్ళి పకీర్ని కలిసి వస్తా. పకీరా? పకీర్ ఎవరండి? అదే లక్ష్మి, ఆ రోజు వచ్చాడు కదా, ఆ రోజు నన్ను కలిసి పర్సనల్గా పాప గురించి చెప్పాడు. ఒకసారి కలిస్తే మన సమస్యకి పరిష్కారం ఏదైనా దొరికిద్దేమోనని వెళ్తున్నా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళరండి. సరే లక్ష్మి, వెళ్ళొస్తా. ఓం శక్తి పరాశక్తి, 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 ఓం శక్తి పరాశక్తి. స్వామీజీ గారు ఎక్కడున్నారండి? ఓకే, థ్యాంక్స్ అండి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నమస్తే స్వామి. పకీర్ మీ గురించి జరిగిందంతా చెప్పాడు. మీ ఇంటిని ఏదో దుష్టశక్తి ఆవహించిందని. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. వీలు చూసుకుని రేపు నేనే మీ ఇంటికి వస్తాను. ధన్యుని స్వామి. జై భవాని. వెళ్ళిరండి. తిను. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తుంది? ఈరోజు వెళ్ళిన పని ఏమైందండి? వెళ్ళాను లక్ష్మి, వీలు చూసుకొని రేపు మన ఇంటికి ఒకసారి వస్తానన్నారు. మన ఇంటికి ఏదో దుష్టశక్తి ఆవహించిందంట. దుష్టశక్తా? మన పాపకి ఏం కాదు కదండి? భయపడక లక్ష్మి, నా ఒంట్లో ఊపిరుండగా మన పాపకి ఏమీ కానివ్వదు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. లోపల ఎవ్వరూ లేరు. ఇక్కడే ఉన్నావా? అమ్మా దుర్గమ్మ, దయగల మా తల్లి కనకదుర్గమ్మ. తలుపు తీశాను, మళ్ళీ తలుపేశాను. ఇల్లు మాత్రం బాగానే కట్టాడు. అమ్మయ్య, ఇదేంటి గాజు తలుపు పెట్టాడు? వస్తుందా రాదా? వచ్చింది రో. ఏంటి మొత్తం కట్టలతో కట్టాడు? లోపల ఎవరు లేరా ఏంటి? ఏం అర్థం కావట్లేదు. అమ్మవారు హ్యాండ్ ఇచ్చిందంటావా? వానర్ ఎక్కడా? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. వానర్ గారు ఇక్కడే ఉన్నారు. గుడ్ నైట్ సార్. వచ్చిన వీడియోలో ఏం కనపట్లేదేంటి? పోనీ కింద ఏమైనా ఉన్నాయా? కిందకి వెళ్దాం ఒకసారి. పద పద. ఇక్కడేంటి అద్దం ఉంది? అబ్బా ఏమున్నావురా. మొగోలు అందాల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందిరా. అబ్బా ఏమున్నావురా. ఇదేంటి వచ్చరమా వీడియోమా? ఊరి అమ్మ దెయ్యం రో. రాత్రి చూసిన దెయ్యమా కాదా? వానర్ గారు, సార్ 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 ఆగండి సార్. రేయ్, ఎవడరా నువ్వు? నా బండి ఎందుకు ఆపావు? సార్ సార్ ఏమి అనుకోమాకండి సార్.
మీకు ఒక విషయం చెప్పాలి సార్. రాత్రి నేను మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను సార్. మా ఇంటికి దొంగతనానికి వచ్చావా? ఎందుకు? సార్ దొంగతనం గురించి కాదు సార్. సార్ రాత్రి మీ ఇంట్లో దెయ్యాన్ని చూశాను సార్. సార్ మీరు అక్కడ ఉండదు సార్. వెళ్ళిపోండి సార్ ప్లీజ్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్. ఉంటాను సార్. వీడెవడు? దొంగ అన్నాడు, దెయ్యం అన్నాడు. నిజంగానే దెయ్యాలు భూతాలు ఉన్నాయంటావు? నమస్తే శమ్మోని గారు. అరే శంకర్, నువ్వా? రారా, వచ్చి కూర్చో. తిరుపతి నుండి ఎప్పుడు వచ్చావురా? పొద్దునే వచ్చాను రా. ఏంటి డల్మూల్లో ఉన్నావు? అదేం లేదురా, నాకు డౌట్ రా. ఏంట్రా? ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయిరా? అదేంట్రా అలా అడిగావు? దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పి నన్ను నిజంగానే అడుగుతున్నావా? నిజంగా ఉన్నాయా? నిజంగానే ఉన్నాయిరా. నా పిల్లం ఒక దెయ్యం, మా అత్త ఒక దెయ్యం. నా జీవితంలో ఈ 2 దెయ్యాలను చూశాను రా. అదేంట్రా అలా అన్నావు? లేకపోతే ఏంటి? ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలు ఏంట్రా? అయినా ఎందుకు అలా అడిగావు? అదేం లేదురా, ఊరికే అలా అడిగా. సరే ఇదిగో ప్రసాదం. అర్జెంటుగా వెళ్ళాలి. ఇంటికాడ మా దయ్యాలు వెయిటింగ్. సరే నేను వెళ్ళి వస్తా. సరేరా, బాయ్ రా. బాయ్ రా. ఏవండి, స్వామీజీ గారు వస్తానని అన్నారు, ఇంకా రాలేదా? నేను అదే ఎదురు చూస్తున్నా లక్ష్మి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, అదిగో ఇంతలోనే వచ్చేశారు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నమస్కారం నమస్కారం స్వామి. స్వామీజీ. జై దుర్గా భవన్. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు తల్లి. పాప ఎక్కడ? పైనుంది స్వామి. పదండి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. పాప ఎక్కడ? అదిగో స్వామి, అక్కడుంది. ఓం శక్తి పరాశక్తి, 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 ఓం శక్తి. ఎవరు? 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 ఎవరు?
శక్తి పరాశక్తి. ఓం 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 శక్తి పరాశక్తి. స్వామి, మా ఇంట్లో దెయ్యాన్ని చూశాను స్వామి. భయపడకు. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులుండగా నీకేం కాదు. నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. సరే స్వామి. ఓం శక్తి పరాశక్తి. జై దుర్గా భవాని. ఓం శక్తి పరాశక్తి. పాపా 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 పా- ఎవరే పాప? ఎవరికి పాప? నేనెవరో తెలుసా? మీ పాప చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. మీ పాప బ్రతకాలంటే ఒకటే దారి. నేను ఒక చోటు చెబుతాను. అక్కడ ఆదిశక్తి అమ్మవారికి పూజ చేయబడిన శక్తివంతమైన వస్త్రం అక్కడుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపే నిండు అమావాస్య. దుష్టశక్తులన్నీ నిన్ను ఆపడానికి ప్రయత్నించినా వాటికి భయపడక ధైర్యంగా ముందుకెళ్ళు. ఆ అమ్మవారి రక్షణ నీకు తోడుగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళు. జై భవాని. వెళ్ళొస్తా స్వామి. పాపను ఎప్పుడు చంపుతున్నావు? రేపే నిండు అమావాస్య. సూర్యుడు అస్తమించగానే కటిక చీకట్లో ప్రేతాత్మల సైతం భయపడేలా దాని మరణం. గురువుగారు, పాపని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎవడైనా జీవితంలో ఒక మనిషిని ఎందుకు చంపాలనుకుంటాడు? నమస్తే సార్. నమస్తే అండి. ఈ ఏరియాలో హైవేలో మంచి ప్లాట్ ఏమన్నా ఉందా అండి? ఉన్నాయండి. మా పాపకు కావాలండి. మీకు ఎక్సలెంట్ ఫ్లాట్ నేను ఇప్పిస్తాను సార్. ఆ స్థలంలోనేనా అండి? ఇక్కడ శివమణి గారి ఆఫీస్ ఉండాలండి. ఎక్కడండి ఇది? శివమణి గారి ఆఫీస్ అయితే అక్కడ ఉందండి. సరేనండి, ఉంటా అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ మనకి మంచి లేఅవుట్ బిట్ ఒకటి కావాలండి. చూపిస్తాను సార్. హైవే పక్కనే ఆనుకొని ఉన్నాయి సార్. నన్ను నమ్మండి, మీకు మంచి స్థలం చూపిస్తాను. ఇక్కడ సోమణి గారు అని ఉండాలండి. అదిగోండి, అక్కడ గ్రీన్ మ్యాటర్ కనబడుతుంది కదా, అక్కడ. సరేనండి, మళ్ళీ కలుస్తానండి. నేను చేసే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి దాంట్లో అడ్డుపడుతూనే ఉన్నాడు. వాడి వల్లే నా జీవితం ఎలా మారిపోయింది. ఓం శక్తి పరాశక్తి. 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 ఓం శక్తి ఓం శక్తి. ఎవరండి మీరు? రే, ఎవరా మీరు?
రేయ్ ఎవరా మీరు? రేయ్ ఎవరు మీరు? ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. అక్కడ ఏదో ప్రమాదం జరిగింది. పాపా ఆపా ఆపా ఆపా. భాగ్ జాओ, పారిపో, లేకపోతే చచ్చిపోతావు.